నమస్కారాలు. ఈరోజు మా అధినేత కేసీఆర్ గారిని గౌరవ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు కూడా జరిగింది. వారితో మేమందరం కూడా కలిసి సందర్భంలో మరి చెప్పినట్టుగా ఈ వారం 10 రోజుల్లోనే జగిత్యాలకు భారీ బహిరంగ ఏర్పాటు చేసి వారిని పార్టీలో చేర్చుకుంటూ దానికి అనుగుణంగా ప్రజా సమస్యల మీద 2023 సాధారణ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టినప్పుడు పెద్దలు కేసీఆర్ చెప్పిన ఒకటే మాట, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు ఒకటి 2 ఏళ్ళు అవకాశం ఇవ్వాలా, దానికి అనుగుణంగా వాళ్ళ పరిపాలన తీర్చి చూసిన తర్వాత మనం స్పందిస్తే బాగుంటుంది అనేటువంటి మాటకు అనుగుణంగా మేము అందరం శాసనసభ్యులమే కానీ, శాసన మండలి సభ్యులమే కానీ, పార్లమెంట్ సభ్యులే కానీ, సీనియర్లు మాజీ మంత్రి వాళ్ళు కానీ ఈ 2 లోతుగా పట్టుకున్నాం. ఈ 28 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో అగమ్య గోచరంగా ఉంది. ఆర్థిక సంక్షోభంలో రోజు పోతున్నది. న్యాయస్థానాలు చివాట్లు పెట్టి పేమెంట్ ఏమైనటువంటి దౌర్భాగ్యం వచ్చింది అనేటువంటి వాతావరణం కనబడుతుంది. 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదు. 420 సమస్యల పరిష్కారం చెప్పినా కూడా చేయనటువంటి పరిస్థితులలో ప్రజాక్షేత్రంలోకి మా కేసీఆర్ రావడం అనేది మా అందరికి కూడా, పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి సభ్యునికి, తెలంగాణ సమాజంలో ప్రతి బిడ్డకు అదొక మంచి శుభపరిణామం. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా బీజేపీ నమ్ముకొని లోక్సభ స్థానాలు ఇస్తే, కేంద్ర మంత్రి అవకాశం వస్తే కూడా ఒక్క పైసా ఇచ్చిన పాపన కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. ఆ పార్లమెంటు సభ్యులు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కూడా పాటుపడడం లేదు, అభివృద్ధి జరగడం లేదు, ఒక న్యాయపతి ఇచ్చిన పాపన కూడా కనుక వాటికి అనుగుణంగా మేమందరం కార్యక్షేత్రంలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తి అయ్యే విధంగా కృషి చేయాలనే సంకల్పంతో ఈరోజు బయలుదేరాం. థ్యాంక్ యూ.